హిమాలయాల ఒడిలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ కేదారనాథ్ ధామ్ కోట్లాది హిందువులకు విశ్వాస కేంద్రంగా ఉంది. దేవభూమి ఉత్తరాఖండ్లో ఉన్న ఈ పవిత్ర స్థలం శివుని భక్తులకు మోక్షం, శాంతికి చిహ్నం. కేదారనాథ్ ధామ్కు ప్రయాణం దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ యాత్ర సమయంలో గౌరీకుండంలో స్నానం చేయడం ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ స్నానం చేయడం కేదారనాథుని దర్శనానికి ముందు ముఖ్యమైన ఆచారంగా పరిగణింపబడుతోంది. కేదారనాథ్ దర్శనానికి ముందు గౌరీకుండంలో స్నానానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కేదారనాథ్ ధామ్కు 16 కిలోమీటర్ల ముందు ఉన్న ఒక ముఖ్యమైన గమ్యస్థానం గౌరీకుండం. ఈ ప్రదేశం దాని సహజ సౌందర్యానికి మాత్రమే కాదు, పురాణ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. గౌరీకుండానికి గౌరీ అని కూడా పిలువబడే పార్వతీదేవి పేరు పెట్టారు. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలోనే పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడానికి కఠినమైన తపస్సు చేసింది. శివుడి కోపం కారణంగా ఈ ప్రదేశంలో గణేశుడి తలని ఖండించారని, అనంతరం అతనికి ఏనుగు తలను పెట్టి పునర్జన్మను ఇచ్చారని నమ్ముతారు. ఈ కారణంగా గౌరీకుండానికి పార్వతీదేవి గణేశుడితో ముడిపడి ఉన్న పవిత్ర స్థలంగా మారింది. గౌరీకుండంలో 2 నీటి కొలనులు ఉన్నాయి. వాటిలో ఒక దానిలో వేడి నీరు, మరొక దానిలో చల్లనీరు ఉంటాయి. ఈ నీటిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని, ఈ నీటిలో స్నానం చేయడం వలన అనేక వ్యాధులను నయమవుతాయని స్థానికులు నమ్ముతున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం గౌరీకుండంలో స్నానం చేయటం వలన భక్తులు తమ పాపాలన్నింటినీ వదిలించుకుంటారు. నిర్మలమైన హృదయంతో ఈ గౌరీకుండంలో స్నానం చేసే ఏ భక్తుడైనా గత జన్మల పాపాలను కూడా వదిలించుకొని కొత్త ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించగలడని నమ్ముతారు. గౌరీకుండంలో స్నానం చేయడం శారీరక, మానసిక శుద్ధికి చిహ్నంగా పరిగణింపబడుతోంది. ఈ ప్రదేశం పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కనుక ఈ గౌరీకుండంలో స్నానం చేసిన వ్యక్తిపై పార్వతీదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. పార్వతీదేవి సంతోషించి భక్తుల కోరికలను నెరవేరుస్తుందని, వారికి ఆనందం, శ్రేయస్సును ఇస్తుందని నమ్ముతారు. ఆమె ఆశీర్వాదాలతో కేదారనాథ్ ప్రయాణం విజయవంతమై ఫలవంతమవుతుందని నమ్మకం. గౌరీకుండంలో స్నానం చేయటం కేదారనాథ్ యాత్రలో ఆచరించే పురాతన సాంప్రదాయం. తరతరాలుగా భక్తులు ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక విశ్వాసానికి చిహ్నంగా మారింది.